మీ ఫోన్ కొనేటప్పుడు బ్యాటరీ చూస్తారు, ప్రాసెసర్ చూస్తారు, కెమెరా చూస్తారు. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ విషయం అయితే మర్చిపోతూ ఉంటారు. అదే సార్ వాల్యూ. మీ ఫోన్ మీ ప్రాణానికి ఎంత సురక్షితమో చెప్పే ఈ నంబర్. అసలు ఈ సార్ వాల్యూ అంటే ఏంటి? ఈ సార్ వాల్యూని ఎలా చెక్ చేయాలి? SAR. సార్ అంటే స్పెసిఫిక్ అబ్సర్ప్షన్ రేట్. సింపుల్‌గా చెప్పాలంటే మనం ఫోన్ వాడుతున్నప్పుడు మన ఫోన్ ఇచ్చే రేడియేషన్ ఎంత మేరకు మన బాడీ గ్రహిస్తుందని చెప్పే వాల్యూని ఈ సార్ వాల్యూ. ఈ సార్ వాల్యూ అనేది ఎంత తక్కువగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటామనేది చెప్తుంది. మన ఇండియన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏదైనా మొబైల్‌కి 1.6 వాట్ పెర్ గ్రామ్స్ సార్ వాల్యూ అయితే ఉండాలి. అది లిమిట్. దీనికి మించి గనుక ఎక్కువ ఉంటే మాత్రం ఫోన్ రేడియేషన్ బాగా ఎక్కువని అర్థం. ఒకవేళ మీ ఫోన్ సార్ వాల్యూ 1.6 కంటే ఎక్కువ ఉంటే అది మీ ప్రాణానికి ప్రమాదకరం కావచ్చు. ఇది చెక్ చేయడం చాలా ఈజీ. దానికోసం మీరు కొన్న మొబైల్ బాక్స్‌ని వెతకాల్సిన అవసరం లేదు. దీనికి సింపుల్‌గా మీ ఫోన్ డైలర్ ఓపెన్ చేసి #07# అని కొడితే పాపప్ వచ్చి ఎంత సార్ వాల్యూ ఉందని చూపిస్తుంది. ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. హెడ్ సార్ వాల్యూ, బాడీ సార్ వాల్యూ. హెడ్ సార్ వాల్యూ అంటే మన ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు వచ్చే రేడియేషన్ ఎంత అనేది. బాడీ సార్ వాల్యూ అంటే మనం ఫోన్ చేతిలో గాని, పాకెట్‌లో గాని పెట్టుకున్నప్పుడు వచ్చే రేడియేషన్స్. ఒకవేళ మీ ఫోన్ సార్ వాల్యూ గనుక 1.6 కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఈ 3 టిప్స్ అనేది ఫాలో అవ్వండి. టిప్ నెంబర్ 1, వీలైనంత వరకు మీరు వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేయండి ఫోన్ మాట్లాడేటప్పుడు. దీనివల్ల ఫోన్ దూరంగా ఉంటది కాబట్టి మీకు రేడియేషన్ తగిలే ఛాన్స్ చాలా తక్కువ. నెంబర్ 2, సిగ్నల్ తక్కువగా ఉన్నప్పుడు కాల్స్ అయితే మాట్లాడకండి. ఎందుకంటే మొబైల్ సిగ్నల్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మన మొబైల్ అనేది ఎక్కువ రేడియేషన్ ప్రొడ్యూస్ చేస్తుంది. టిప్ నెంబర్ 3, మనం పడుకున్నప్పుడు మన ఫోన్ అనేది 3-4 అడుగుల దూరంలో ఉంచుకోండి మీ ఫోన్‌ని. చూసారుగా మీ ఫోన్ సార్ వాల్యూ గనుక ఎక్కువ ఉంటే మీ ఫోన్ సార్ వాల్యూ ఎంత ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.